ఇందాక సరిగ్గానే రవీందర్ చెప్పినట్టుగా ఇది 2014 నుంచి మనం చేస్తూ ఉండవలసిన ఒక సమీక్ష కానీ ఒక ఒత్తిడి బృందంగా పనిచేయడం కానీ 2014 నుంచి చేస్తూ ఉండవలసిందే. ఇది ఎక్కడ జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే భౌగోళిక తెలంగాణ అనే దగ్గర మనందరం కూడా ఎంతో కొంత అంగీకారమై సిద్ధాంతాలు, అభిప్రాయాలు, లక్ష్యాలు అన్నింటి పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం యొక్క తాదాత్మ్యంలో పడ్డ తర్వాత చర్చించకుండా లేము ఏం జరగాలి, ఏం జరుగుతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే విషయం ఆలోచన లేకుండా లేవు. కానీ రాజకీయ నాయకత్వం అటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్తున్నప్పుడు మనం అందరం దాన్ని అనుమతించాం. తెలంగాణ ఎట్లా ఉండాలి వచ్చిన తర్వాత తెలంగాణ అనే విషయంలో ఇన్పుట్స్ ఇవ్వగలిగిన, సొంత ఆలోచనలు కలిగిన ఒక సెక్షన్ ఉద్యమ సమాజంలో భాగంగా ఒక సెక్షన్ 2014 తర్వాత ప్రభుత్వం నుంచి అది ప్రభుత్వం దాన్ని వేరు చేసినప్పుడు ఉద్యమ సమాజంతో సంబంధం లేదు, పౌర సమాజం నుంచి కానీ ప్రజల నుంచి కానీ మేము ఎటువంటి సలహాలు సంప్రదింపులు తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎవరిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం లేదు అన్న నిర్ధారణకు వచ్చి అంతని ఒక్కొక్క సెక్షన్ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి అండగా ఉందో, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రచయితలు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరినీ దాన్ని వదిలించుకుంటూ పోయినప్పుడు మనం దాంట్లో ఆ సమయంలో కూడగట్టుకోలేకపోయాం. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా మనకు అంటే ఆ రోజుల్లో వాటి గురించి మాట్లాడిన వాళ్ళు లేదా ఆ రోజుల్లో మనందరం విడివిడిగా దాని గురించి ఎవరు అభిప్రాయాలు చెప్పలేదంటే చెప్పాం. కానీ ఒక సంఘటిత శక్తిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ప్రయత్నించలేదు. ప్రభుత్వం కూడా మనల్ని ఆ దిశగా బలపడటానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడైనా చేస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నంగా కాకుండా రెగ్యులర్గా నెలకో 2 నెలలకో ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం తీసుకొని రెగ్యులర్గా కలుస్తూ ఉండడం చాలా ముఖ్యం. అయితే ఇదే సమయంలో కొన్ని మౌలికమైన విషయాలు మీరు ప్రస్తావిస్తారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనుకున్నాం మనం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తనను తాను ఎంపవర్ చేసుకోవడానికి, ఏ ప్రయాణంలో ఎంపవర్ చేసుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయని ఎనేబుల్ అవుతాము. ప్రభుత్వం కానీ, వ్యవస్థ కానీ, పౌర సమాజం కానీ మన తెలంగాణ వాళ్ళకు ఆ శక్తి సామర్థ్యాన్ని ఇస్తుందని అనుకున్నాం. శక్తి సామర్థ్యాలు ఉంటాయని అనుకోలేదు. నేను దక్షిణాఫ్రికాను 2010లో విజిట్ చేశాను. దక్షిణాఫ్రికా నల్లజాతి వాళ్ళ చేతికి రాజకీయ అధికారం వచ్చి అప్పటికి 15 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ అక్కడ ఆర్థిక శక్తి అంతా కూడా తెల్లవాడి చేతిలోనే ఉంది. ఎందుకంటే తెల్లవాడి చేతిలో నుంచి నల్లవాళ్ళకి రాగానే నల్లవాడి దగ్గర డబ్బులు రావు. నల్లవాడు అప్పటి వరకు కనీసం చిన్న ₹1,00,000 నుంచి వ్యాపారం చేయడానికి అర్హత లేని, అవకాశం లేని పరిస్థితుల్లో కొంత సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా ఉంది. వాళ్ళు సడన్గా పెట్టుబడిదారులు కాలేదు. వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు. ఏం చేశారు అప్పుడు దానికోసం ప్రతి కంపెనీలో కూడా నల్లవాళ్ళు ప్రార్థించు షేర్ హోల్డర్స్ ఉంటారు పెట్టారు. అన్ని చోట్ల 10%, 5% ఉన్నారు. ఇప్పటికి కూడా నల్లవాళ్ళలో బిల్లనీలు తయారు కాలేదు. అయిన వాళ్ళు ఎవరంటే రాజకీయాల్లో చేరి అవినీతి వల్ల పబ్లిక్ ప్రాపర్టీస్ని ప్రైవేటైజ్ చేసి క్యాష్ బ్యాక్ ఉంది సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు నల్లవాళ్ళలో పెట్టుబడిదారులు అయ్యారు. అలాగే తెలంగాణ వచ్చిన వెంటనే మన దగ్గర కాంట్రాక్టర్ తయారు కాదు. ఏ కాంట్రాక్టర్స్ లేదు 2014 దాకా. కాబట్టి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ని కట్టడానికి ఇవాళ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన కేసీఆర్ స్వయంగా అన్నాడు. మేనిఫెస్టో రూపకల్పన కోసం జరిగిన సమావేశంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ అనేది ఐలాండ్ కాదు, అది దేశంలో భాగం. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటే తెలంగాణలో అట్లే ఉంటుంది. మనం కొత్త ఆర్థిక వ్యవస్థను తయారు చేయడం, సోషలిజం తీసుకురావాలి తెలంగాణ. కాబట్టి మేము ఎందుకు ఏ సందర్భంలో అనుకున్నానంటే ఇన్ని కంపెనీలు మొదలుపెట్టాయి చంద్రబాబు నాయుడు హయాంలో. మీరు సింబాలిక్గా 4 కంపెనీలు తెప్పించారు. ఆజంజాహి కానీ అటువంటి కొన్ని మన నిజాం షుగర్ తీసుకుని చెప్పారు. చెప్తే ఆలోచిద్దాం, నిజాం ఆజంజాహి చేయలేం కానీ టెక్స్టైల్ పార్క్ పెడదాం అట్లేదు అన్నాడు. కానీ అన్నీ చేయలేము. మనం గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉంటుందో, ఇండియన్ గవర్నమెంట్ పాలసీ, సిస్టమ్ పాలసీ ఎట్లా ఉంటుందో అట్లానే పాలసీ ఉంటుంది. కాబట్టి మనం మార్వాడీలు ఏం చేయగలం?
ఆంధ్ర కంపెనీలు ఏం చేయగలం అంటున్నారు. ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి వ్యాపారం చేస్తారు, దాన్ని మారుస్తారు, మనం మార్చగలమా? ఆంధ్ర వాళ్ళు వచ్చేసి 300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, డబ్బులు చాలా ఉన్నాయి, పొలిటికల్ పవర్ చాలా ఉంది. ఏవన్ కాంట్రాక్టర్, గ్లోబల్ కాంట్రాక్టర్ వాడే ఉన్నారు. నవయుగ కావచ్చు, రాయపాటి వాళ్ళు కావచ్చు, మెగా కావచ్చు. మెగాలో నమస్తే తెలంగాణ తీసుకొచ్చిన రాజం, సీఎం రాజం అని ఆయన, ఆ మెగా ఉన్న కన్సార్టియంలో గవర్నమెంట్కి వాటికి చర్చలు జరిపి రాయబారాలు చేసి ఫెసిలిటేట్ చేస్తే చిన్న 3% స్టేక్ హోల్డర్. మన తెలంగాణలో లేరు వాడు. మీకు ఎక్కడి నుంచి వస్తారు తెలంగాణ వాళ్ళు? అంటే తెలంగాణ ఉండకూడదు అనట్లేదు. మనం తెలంగాణ వాళ్ళు లేరే అని ప్రశ్నిస్తే తెలంగాణ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనేది ప్రశ్న వస్తుంది. డిప్రవేషన్ 2 రకాలుగా ఉంటుందండి. మనం ఉన్నామా లేమా ఒకటి, మనం ఉన్న తర్వాత కూడా వివక్ష ఉందా అని సమస్య. అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో ఉద్యోగుల్లో తెలుగువాళ్ళు లేరు అన్నాం. ఉద్యోగులు లేరు, తెలుగువాళ్ళు లేరు, కానీ తెలుగులో అక్షరాస్యులే లేరు, ఉద్యోగ అర్హత ఉన్నవాళ్ళే లేరు. అప్పుడు మనకు తెలంగాణ వాళ్ళు లేరు అనేది ఒక ప్రశ్న. అప్పుడు మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి? తెలంగాణలో అక్షరాస్యత ఎట్లా పెంచాలి, ఉద్యోగ అర్హత ఎట్లా తీసుకోవాలి. 1955 వచ్చేసరికి కూడా తెలంగాణ వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు. అర్హులు ఉన్నారు, అర్హులు ఉంటే రాకపోతే వివక్ష ఉంటుంది, ఒకటి డిప్రవేషన్ ఉంటుంది, ఒకటి డిస్క్రిమినేషన్. మన దగ్గర కాంట్రాక్టర్ నుండి మన కాంట్రాక్టర్ రావట్లేదా? అది అదో ప్రశ్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్లు. ఆంధ్రాలో చేస్తారు, తెలంగాణలో చేస్తారు, చిన్న వర్క్ చేస్తారు, పెద్ద వర్క్ చేసేవాళ్ళు లేరు, ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు లేరు. కాబట్టి ఒక ప్రాంతం కంటే మనం వెనుకబడి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే నిజంగానే మనకు కావాల్సినటువంటి శక్తియుక్తులు, ఆర్థిక సామర్థ్యాలు అన్నీ కూడా మనం చాలా కాలంగా డిప్రైవ్ అయి ఉన్నాం, బలహీనంగా ఉన్నాం, మాల్ న్యూట్రిషన్తో ఉన్నాం. ఆ మాల్ న్యూట్రిషన్తో ఉన్న దాన్ని బలవంతంతో కూడా పోట్లాడలేము. అప్పుడు ఏం చేయాలి? స్టేట్ అంటారు కావాలి, ప్రభుత్వం ఎంటున్నాయి మనల్ని కుస్తీ పట్టేటట్టుగా మనం మల్లయోధుగా మనం తయారు చేయాలి. ఆ ఒక్క స్పృహ, ఆ ఒక్క దృక్పథం ఉన్న ప్రభుత్వం కావాలి. ప్రభుత్వం తాను స్వయంగా తన తెలంగాణ వాదాన్ని, తెలంగాణ తనాన్ని, తెలంగాణ మీద ఫోకస్ పెట్టి ఒక ఏదైతే తమిళనాడు వాళ్ళు చెప్తున్నారు కదా, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం లేదంటే కొత్త చెప్పుకుంటారు. ఇతర దేశంలో ఎట్లా ఉందో తమిళనాడు కూడా అదే ఉంది. కాబట్టి ఇంటివిజు అని చెప్తారు. దాని లబ్ధిదారులు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటాడు కదా చూద్దాం, అన్ని ప్రాంతాలు ఉంటాడు చుట్టూ. అటువంటి చిన్న ఓరియంటేషన్ ఉంది. కనీసం తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కూడా చేయాలి అని అనుకునే రాజకీయ పార్టీలు మన దగ్గర ప్రభుత్వాల్లో అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. కానీ మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలం తప్ప పత్రికా ఆఫీసులకి వెళ్ళి మీరు తెలంగాణ వాళ్ళని పెట్టండి అని అనలేము. పత్రికా ఆఫీసులు ఎవరు ఎంప్లాయీస్గా ఉండాలనేది పత్రిక యాజమాన్యం. అది మొత్తం భారతదేశంలో ఉంటే చట్ట పరిధికి లోబడి జరిగే విషయం. మనం చెప్పగలం, పరిశీలన అబ్జర్వ్ చేసి ఇట్లా వివక్ష ఉంది, వీళ్ళు కూడా ఈ పని చేయటం ఏంటి అంటే అనుకోవచ్చు. కానీ ఎట్లా మన దగ్గర కాంట్రాక్ట్ తయారు కావాలి? మన దగ్గర సినిమా యాక్టర్ లేరు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు హీరోలు. అన్ని సినిమాలు తెలంగాణ వాళ్ళకి తీయాలి 75%, 80% అంటే లేదు మన దగ్గర. మనం చేయాల్సింది తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు ఏం చేయాలంటే తెలంగాణలో నటులు పెరగడానికి ఏం చేయాలో చేయాలి. ఆ మొదటి మీటింగ్లోనే, మేనిఫెస్టో మీటింగ్లోనే మేము ఒక సలహా చెప్పాం. తెలంగాణ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు, మీరు 5 సంవత్సరాల ప్రోగ్రామ్ తీసుకోండి, రిగరస్ ట్రైనింగ్ ఇవ్వండి. తెలంగాణలో టాప్ ర్యాంకర్స్ తీసుకొని సివిల్స్లో గవర్నమెంటే కోచింగ్ ఇచ్చి 5 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో సివిల్స్లో ఒక 100 మంది తెలంగాణ వాళ్ళు అయ్యేటట్టుగా ఉద్యమంలాగా చేయాలి అని దాని మీద పెద్ద ఆసక్తి అనిపిస్తున్నారు. అంటే మన దగ్గర మ్యాన్ పవర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, మన వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలి, మన దగ్గర అన్ని బలాలు ఉన్నటువంటి వాళ్ళని చేయడానికి మన స్టేట్ ఇంటర్వెన్షన్ ఏముండాలి అనేది మనం చేయగలిగితే మాత్రమే. అంటే సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఏంటి తప్పనిసరి కంపెనీ పెట్టాలంటే బ్లాక్ దాంట్లో మెంబర్గా ఉండాలి. వాళ్ళు 50 ఏళ్ళకి సమానం అవుతారో 60 ఏళ్ళకి సమానం అవుతారో 1 శతాబ్దం పడుతుందో కానీ వాడు సమానం అయ్యే ప్రాసెస్ అదే. ఎప్పుడో ఒకప్పుడు వాడు తెల్లవాడు బీట్ చేస్తారు. కానీ వాడు రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ నల్లవాడు మైనారిటీగాను బలహీనుడిగా ఉన్నారు. కాబట్టి మనం తెలంగాణ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించుకుంటే
తెలంగాణ ప్రయాణంలో మనం భాగస్వామ్యం కావాలి. మన ఆలోచన కూడా తీసుకోవాలి. నిజంగా కాళేశ్వరం అవసరమా కాదా అనే విషయంలో పౌర సమాజంలో చర్చ జరిగింది. వివాసం లేకపోతే చర్చ ఉధృతంగా జరిగింది. కానీ మనకు ఇంకో పద్ధతి ఏమైనా ఉందా? ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు కదా. కాబట్టి మన విద్యా విధానం గురించి విద్యా విధానం ఎట్లా పోతుంది? నారాయణ చైతన్యం ఎట్లా పడకూడదు చెప్పండి. ప్రభుత్వం విద్యా విధానాన్ని మార్చి ఆర్మ్ కృషి చేస్తే తప్ప అంటే అటువంటి ఇవాళ సంస్కృతం పెట్టేస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో కూడా సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం పెట్టుకుంటారు. అంటే ఏంటి? ఈ మార్కుల ఓరియంటేషన్, ఈ కార్పొరేట్ ఓరియంటేషన్ గవర్నమెంట్ వెళ్తాం. అట్లా కాకుండా వేరే రకమైన ఎవాల్యుయేషన్ సిస్టమ్ వాళ్ళలాగా ఏదో వాళ్ళతో పోటీ పడే మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన వాళ్ళు ఆ రకంగా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే అంత పెట్టుబడి లేదు. ఇది మనం నారాయణ చైతన్యం వెళ్ళిపోవాలి అని ఉదయం మార్వాడి వెళ్ళిపోగలని ఉదయం ఏం చేయొచ్చు? మన చిన్న వ్యాపారం నష్టపోకుండా ఇంటర్వ్యూషన్ కాదు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పాలి. స్థానిక వ్యాపారం అట్లా అవుతుంది తప్ప వాళ్ళు ఎవరు నిజంగా వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. మొత్తం ఆర్థిక వ్యవస్థను ఆక్రమించేస్తున్నారు. రేపు పొద్దున హైదరాబాద్లో అయితే అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, అన్ని అపార్ట్మెంట్స్లో నార్త్ ఇండియన్స్ ఉన్నారు. నార్త్ ఇండియన్స్ ఉండడం అంటే ఇన్ ఎఫెక్ట్ అది ఒక రకమైన భావజాలం, ఒక రకమైన కమ్యూనలిజం మాత్రం వ్యాపించడం. అది మొత్తం ఇక్కడ రాజకీయ నిర్ణయాలు కూడా మార్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దీంట్లో మనం కల్పించుకోవడం ఎట్లా? దీంట్లో మళ్ళీ మనం ఆంధ్ర వాళ్ళ నుంచి కూడా జరుగుతుంది, అందరి నుంచి జరుగుతుంది కానీ దాన్ని మనకు ఒక రాజకీయ అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణకి కనీసం విధానపరంగా, పరిపాలనా పరంగా ఏం చేయొచ్చు, ఎట్లా ఒత్తిడి తీసుకోవచ్చు క్యాష్. మనం కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు ఇవన్నీ ఇటువంటి సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం దాన్ని ఎట్లా ఎటువంటి భావజాలంలో ప్రచారం చేయబట్టాలి. ఒక పరిస్థితిని అర్థం చేసుకోవడంలో, అన్వయించడంలో, విశ్లేషణ చేయడంలో కూడా ఒక రియాలిటీకి సంబంధించిన చెక్ ఉండాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీంట్లో ఏమి చేయగలరు, ఏమి చేయలేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా కేటీఆర్ స్వయంగా అన్నారు, హైదరాబాద్లో మీరు భూములు ఇస్తున్నారు కంపెనీలకి, వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు, తెలంగాణ వాళ్ళకి ఉద్యోగం ఏమైనా అడగవచ్చు కదా అంటే గ్లోబలైజేషన్ కావాలన్నట్టు అడుగుతుందా? మనవాడిని బయట పనిచేయట్లేదా, అమెరికాలో చేయట్లేదా అన్నారు. అంటే స్థానికులకే స్థానిక అవకాశాలు అనే దాన్ని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఖండించినాడు కదా. ఇప్పుడు దాన్ని ఎట్లా మనం దాన్ని ఎట్లా రిజర్వ్ చేస్తాం? ఇవాళ బొంబాయిలో వాళ్ళ కోసం మాట్లాడి, కానీ బొంబాయి ఇప్పుడు హిందూవైజ్ అయిపోయింది. మరాఠీ నుంచి హిందూవైజేషన్ అయిన తర్వాత అది మళ్ళీ అందరికీ సంబంధించిన బొంబాయిగా మారుతుంది. మళ్ళీ ఇప్పుడు శివసేన వాళ్ళు మరాఠీని చేయాలి, హిందీ ఒప్పుకోమని నిన్న 2 సెక్షన్స్ దానికి బేసిస్ మీద ఏకం అవుతుంది. శివసేనలో 2 ఫ్యాక్షన్స్ హిందీ వ్యతిరేకంగా ఏకం అవుతుంది. అటువంటి దృక్పథం వస్తుంది. కానీ బొంబాయి అభివృద్ధి అంతా కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు రావడం మీదనే ఆధారపడింది. వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోవాలి, ఇతరులు రావడానికి అనుమతించాలి. హైదరాబాద్ మన చేతిలో లేనట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా అది వర్టికల్ అభివృద్ధిలో వెళ్ళిపోతుంది. దాని భవిష్యత్తు ఏంటి అని మనం చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీంట్లో మనం ఆ ఎత్తైన భవనాల ముందు మనం చాలా మరుగుజ్జులాగా మారుతాం. ఆ మరుగుజ్జుతనం నుంచి మనం భయం అవుతుంది, ఇది మనకి కాకుండా పోతుందని మనం తెలిసిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే మనం అది మన కల్చరల్గా మనం అవుట్ స్పోకెన్గా ఉండాలి. కల్చరల్గా మనం ఏం చేయగలం దాని గురించి మాట్లాడితే, దాని గురించి ఆలోచిస్తే, మన ఎక్స్ప్రెషన్ ఉంటే, కళాకారులందరూ కూడా ఉత్తరంలో ఉన్నారు, కొత్త కళాకారులు తయారు చేస్తారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు కదా, తప్పట్లేదు. 500 మంది కళాకారులు తెలంగాణ ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళు 500 మంది, ఎందుకంటే ఎక్కువ వచ్చారు, 1000-1500 మంది దాకా వచ్చారు. ఇవన్నీ ఎవరు ఆపలేం కదా. మన బలం అంటే మనం పెరుగుతుంది కదా, వాళ్ళ బలం అంటే వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మనం చేయగలిగింది మాత్రం విషయాన్ని అర్థం చేసుకోవడం, ఎవరి మీద మన అభిప్రాయాలు మన కార్యక్రమాన్ని రూపొందించుకోవడం, ఇది చేయగలరు, ఈ చేయగలిగే కార్యక్రమానికి ఎక్కువ మంది మొబిలైజ్ చేయడానికి మాట్లాడి, రాసి, సభలు పెట్టి రాజకీయవాదుల మీద రాజకీయవాదులకు ఏం ఆసక్తి లేదు. తెలంగాణ వాదాన్ని ఉంటే దీర్ఘకాలికంగా తనకు రాజకీయంగా లాభం అవుతుందని కేసీఆర్ అనుకోలేదు. అనుకుంటే దాన్ని ఆయన నిలబెట్టుకునేవాడు. అవసరం లేదు, జనాకర్షణ మీద నడిచిపోతుంది, కుటుంబ పార్టీగా మారుతుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తాడు,
దీనికి తెలంగాణ వాదం అయితే అది అది ఇంకో ఫోర్స్ కదా, దానికి లోబడి ఉండాలి రాజకీయ నాయకులు. దానికి లోబడి ఉంటామేంటి, ఎవరు క్వశ్చన్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉండకూడదు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. వద్దనుకున్న తర్వాత మనం అప్పుడే దాని గురించి మాట్లాడదు. తెలంగాణ వాదాన్ని ఎందుకు వద్దనుకుంటున్నాం చెప్పాలి. తెలంగాణ పేరే వద్దనుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి. తెలంగాణ ప్రజలు విసిగిపోయి, కేసీఆర్కి విసిగిపోయి ఎవరైనా పర్లేదనుకుని ఎంచుకున్న మనిషి ఆయన రేవంత్ రెడ్డి. కాబట్టి అతని దగ్గర నుంచి నువ్వు జై తెలంగాణ అందరినీ చెప్పాడు. అతని దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి మొత్తం మన ప్రయత్నము, పాతికేళ్ల ఉద్యమం, దానికి సంబంధించిన అన్నీ కూడా నష్టమైపోతున్నాయి. కాబట్టి అది దాన్ని ఎట్లా కొంచెమైనా మళ్ళీ చిగురించినట్టు చేయొచ్చు అనేది ఆలోచించాలని నా ఉద్దేశం. ఊరికే ఆవేశపడటం కాకుండా నేను అనేది మన పరిమితులు కూడా తెలియాలని